Watch full episodes on Jio Hotstar. హలో ఇలా చూడండి, ఇటువైపు చూడండి, ఇటున్నాం మేము. ఈ శబ్దం ఏంటి? వావ్, బాల్ దొరికేసింది. అరే, మీరు ఎవరు? ఎవరి చిన్న మనుషులు? మేమే మిస్టర్ మిస్సెస్ అండ్ మష్రూమ్. మేము హర్బోనియా సిటీలో జీవిస్తున్నాము. భూమి కింద మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎలాగంటే చెట్లు మొక్కలతో తయారయ్యి ఉంటారు. మీ లోకం ప్రమాదంలో ఉంది. మేము ఎప్పుడు భూమి మీద మనుషులు లేరో అప్పుడే మేము బయటికి వస్తాము. కానీ కింగ్ స్కార్క్రో కింగే. ప్రమాదంలో ఉన్నామా? ఏంటా ప్రమాదం? మా కింగ్ స్కార్గ్రో మీ లోకాన్ని అంతం చేయాలనుకుంటుంది. మిమ్మల్ని మేము చాలాసేపుగా గమనిస్తూనే ఉన్నాము. మీకు మ్యాజిక్ తెలుసు. తర్వాత ఈ మ్యాజిక్ వల్లే మీరు ఈ స్కార్గ్రోని ఓడించొచ్చు. తర్వాత ఈ లోకాన్ని కూడా కాపాడొచ్చు. నిన్ను రుద్ర, తిను మైరా, వాడు వరుణ్, ఇతను రంగీలా. మీ కింగ్ ఎందుకని మా ప్రపంచాన్ని అంతం చేయాలని చూస్తున్నారు? మేము అతనికి ఏం ద్రోహం చేశాం? మేము సైజులో చాలా చిన్నవాళ్ళం. అందుకనే మేము ఎప్పటికీ ప్రశాంతంగా జీవించలేము. ఎందుకంటే మేము మీలాంటి మనుషుల కాళ్ళ కింద తొక్కేస్తారు. అందువల్లనే కింగ్ స్కార్క్రో ఏమనుకుంటున్నారంటే భూమి మీద ఉన్న మనుషులందరినీ నాశనం చేయాలని. అప్పుడే కదా మాలాంటి వాళ్ళు ప్రశాంతంగా జీవించొచ్చని. కానీ మీకు మాపై కోపం లేదనుకుంటా. మేము ఎప్పుడు మనుషులు లేరో అప్పుడే మేము ఈ భూమిపైన తిరగటానికి వస్తాము. కింగ్ స్కార్క్రో కింగ్ అది తన ఇష్టానికి తిరుగుతూ వస్తుంది. వాళ్ళ సొంత వాళ్లే కొందరు మనుషులు కాళ్ల కింద పడి నలిగిపోయారు. అందువలనే తాను పగ సాధించాలనుకుంటున్నాడు. మీ మ్యాజిక్ చాలా చాలా బాగుంది. మీరు మాత్రమే కింగ్ని ఓడించగలరు. మాతో పాటు రండి. అరే చిన్న చిన్న హ్యూమన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. హ్యూమన్స్ ఇక్కడికి కూడా వచ్చారు. ఆంటీ, అంకల్, మనసుంటే మార్గం ఉంటుంది. మనుషుల్ని చూసాం. అరే భయపడకండి, మేము నీ స్నేహితులం. నట్ బాయ్, ఏం చేస్తున్నావు? మేమే వీళ్ళని తీసుకొచ్చాము. అప్పుడే మన లోకాన్ని వీళ్ళు చూడగలరు. అప్పుడే వాళ్ళ లోకాన్ని కింగ్ స్కార్క్రో దగ్గర నుంచి వాళ్ళని కాపాడుకోగలరు కదా. కానీ వీళ్ళు మనలాగా వాళ్ళ చిన్నగా ఉన్నారు. కానీ వాళ్ళలాగా కింగ్ స్కార్క్రోని ఓడించగలరు. అది చాలా డేంజరస్. వీళ్ళకి మ్యాజిక్ తెలుసు. వాళ్ళ మ్యాజిక్ వల్లే చిన్నదిగా మారిపోయారు. వీళ్ళు మ్యాజిక్ ని పెట్టే కింగ్ స్కార్గోని ఓడిస్తారు. కానీ అది మా ప్రపంచం మొత్తం అంతమయ్యేలా ఆలయం చేస్తోంది. మీరందరూ చిన్నగా ఉన్నారు. మా హ్యూమన్స్ వాళ్ళని ఎలా అంతం చేస్తారు? ఆ విషయం మాకు తెలీదు. కానీ అతను ఏదో ఒకటి చేస్తున్నాడు. ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. అందువల్ల మేము భయపడిపోయి అక్కడికి వెళ్ళడం లేదు. కానీ మా అందరికి దారి చూపించడానికి మాతో పాటు ఎవరో ఒకరు రావాలి. మేము నీతో పాటు అస్సలు రాలేము. మా మష్రూమ్ ఫీల్డ్ కి సమయం అయిపోయింది. నట్ బాయ్, వాళ్ళ మహల్ ఎక్కడుందో నువ్వు వెళ్ళి చూపిస్తావా? లేదు లేదు, నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. నట్ బాయ్, అర్థం చేసుకో. వీళ్ళ దగ్గర మ్యాజిక్ ఉంది. నీకు ఎటువంటి ప్రమాదం రాదు. నట్ బాయ్, నీకెలాంటి ప్రమాదం రాదు. నువ్వు చూసావు కదా, మా దగ్గర మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడుంటారో మాకు దూరం నుంచి చూపించి చాలు. ఆ తర్వాత నువ్వు రావాల్సిన అవసరం లేదు. నట్ బాయ్, చాలు ఎక్కువయింది. వెళ్ళు, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యి. మీరందరూ ఫ్రెండ్సే. నట్ బాయ్, బ్యాడ్ మేనర్స్. సరిగ్గా చేతులివ్వు. ఫ్రెండ్స్, కానీ ఎక్కడ ప్రమాదం ఉన్నా సరే నేను అక్కడి నుంచి వెంటనే పారిపోతాను. మీరు నన్ను ఆపకూడదు. ఓకే,
అడ్డుకోను. రుద్ర, ఇక్కడి నుంచి ఎగిరి మనం క్రాస్ చేయలేము. కొంచెం హైట్ లో ఎగిరితే బర్డ్స్ కి బలైపోతాం, కిందకి వెళ్తే చేపల దగ్గర బలైపోతాం. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఒకే మార్గం, నట్ బాయ్, తిరిగి పరిగెత్తండి. మనసుంటే మార్గం ఉంటుంది. అన్ని సమస్యలకి ఇతని దగ్గర ఒకే దారి ఉన్నట్టుంది. రండి, మనం లోటస్ లో కూర్చొని వెళ్దాం. అప్పుడు వాళ్ళెవరికి తెలీదు. అలా చూడు, లోటస్ ఇక్కడికి వస్తుంది కదా, అందులో మనుషులు వస్తున్నారని మనకి వార్త వచ్చింది. ఒక్కళ్ళు కూడా తప్పించుకోకూడదు, అంతం చెయ్యి. అందరూ వెంటనే దూకండి, లోటస్ బ్లాస్ట్ అవబోతోంది. ఇదే క్రీచర్. మనం చాలా పెద్ద ఆపద నుంచి తప్పించుకున్నాం, మనకేమీ అవ్వలేదు. నేను చెప్పాను కదా మళ్ళీ పరిగెత్తమని. మనం ఒలింపిక్ కి వెళ్దాం. పరిగెత్తడంలో నువ్వు గోల్డ్ మెడల్ సాధించుకొస్తావు. కింగ్స్ స్కార్క్రో వాళ్ళు లేక్ ని దాటేశారు. ఏంటి, వాళ్ళు లేక్ ని క్రాస్ చేశారా? అలాగైతే వాళ్ళ మ్యాజిక్ చాలా బాగుందని అర్థం. వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి, ఎలాగైనా సరే వాళ్ళని పట్టుకోవాలి. వెళ్ళండి. ఎదురుకుండా ఉండే ఆ ప్యాలెస్ లోనే కింగ్ స్కార్క్రో ఉంటుంది. ఇంతకు మించి నేను అస్సలు రాను. సరే, నువ్వెక్కడే ఉండు. థ్యాంక్ యూ, నువ్వు మాకు చాలా హెల్ప్ చేశావు. ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళిపో. ఏంటి, తిరిగి వెళ్ళాలా? నేను ఒంటరిగా వెళ్ళను. నేను లేక్ ని ఎలా క్రాస్ చేయగలను? అడవిని ఎలా నేను క్రాస్ చేయగలను? నేను ఇక్కడే ఉంటాను. మీరు మీ పని పూర్తి చేసుకుని రండి, నన్ను వచ్చి తీసుకెళ్ళండి. సరే, ఓకే. ఇప్పుడు మేము కూడా వాళ్ళ గెటప్ లో మారాలి, అప్పుడే ఇక్కడ తిరగగలం. జుబైస్కా గెటప్ చేంజ్. అరే, వీళ్ళు ఆ మ్యూజిషియన్ మనుషులే. ఇక్కడి దాకా వచ్చేసారా? ఏయ్, ఆగో. రుద్ర, త్వరగా వెళ్ళు, వాళ్ళు మన ఎదురుగా వస్తున్నారు. రుద్ర, నేరుగా చూడు. ఎదురు పెద్ద కొయ్యుంది. చేతులు పైకెత్తి నించోండి. ఆహా, ఎదురుకుండా కాదు, పైకెత్తు. ముందు ఎదురుగా,
ఆ తర్వాత పైకెత్తుతాను. నువ్వంతా మర్చిపోవాలి, మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి, నువ్వు అన్నిటినీ మర్చిపోవాలి. నువ్వు మమ్మల్ని కలవలేదు, నువ్వు ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలి. నాకు ఏది గుర్తులేదు, నాకు ఏది గుర్తులేదు. ఇది ఏ లైన్? ఆ మీకు తెలీదా? కింగ్స్ కార్గో దగ్గర జ్యూస్ తీసుకురావడానికి వెళ్ళాలి కదా, అందుకే. అవునవును, నేను వెళ్ళాలి, అందుకే అడిగి తెలుసుకున్నాను. హ్మ్. అరే వెళ్ళండి, పని మొదలు పెట్టండి. ఏం చూస్తున్నారు? వెళ్ళండి. చేస్తాం చేస్తాం. ఆహా, వెళ్ళండి వెళ్ళండి, ఏదైనా బాగా తినేసి రండి, సరేనా? జాగ్రత్త, పురుగులుంటాయేమో. లేదు లేదు, బానే ఉన్నాం. మిమ్మల్ని ఇంతకు ముందు ఇక్కడ చూడలేదే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము నగరానికి బయట లేక్కి అటువైపు ఉంటాం. ఓ అలాగా. మీ ఫేస్ చూస్తే కొత్తదిగా ఉంది కదా, అందుకనే అడిగాను. ఈ గాడ్ ఎందుకని మనల్ని ఇలా చూస్తూనే ఉన్నారు? మైరా, వరుణ్, మీకు తల తిరుగుతోందా? అవును, తల తిరుగుతుంది. అమ్మా నాకు అలాగనే ఉంది. వినండి, ఇక్కడ మనకు ప్రమాదం ఉంది. మనం ఎక్స్పోజ్ అయ్యామనుకుంటున్నాను. ఇప్పుడు నట్బాయ్ మంత్రమే వర్కౌట్ అవుతుంది. ఏ మంత్రం? అందరూ పరిగెత్తండి, వాళ్ళకి మన గురించి తెలిసిపోయింది. ఈ జ్యూస్ లో ఏదో కలిపారు. అరే, వాళ్ళందరూ హ్యూమన్స్. హ్యూమన్స్, వాళ్ళ మనసులు వాళ్ళలా ఇక్కడ. అటెన్షన్ అటెన్షన్, హ్యూమన్స్ వచ్చేసారు. వాళ్ళు తప్పించుకొని పారిపోనివ్వకండి. తప్పించుకొని పారిపోనివ్వకండి. వాళ్ళెవరు తప్పించుకొని పారిపోకూడదు. వెళ్ళిపోయారా? వెళ్ళి వెతకండి, పట్టుకోండి, వాళ్ళని తీసుకురండి. వాళ్ళు తప్పించుకున్నారంటే మిమ్మల్ని ఊరికే వదలను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.